దీంట్లో భాగస్వామ్యం చేయాలని 1000 మెగావాట్ల సోలార్ పవర్ని ఎంఓఐ చేయటం కూడా జరిగింది. వాళ్ళకి నేరుగా రుణాలు ఇప్పించటం, ఆ రుణాలతో వాళ్ళు పవర్ ప్లాంట్లు పెట్టుకోవటం, ఆ పవర్ ప్లాంట్స్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యేటువంటి పవర్ని గ్రిడ్కి కనెక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి వాళ్ళకి డబ్బులు చెల్లించే విధానాన్ని ఎంఓఐ చేయడం జరిగింది. టు స్టార్ట్ విత్ వీఆర్ గోయింగ్ విత్ ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఒక న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొని రాబోతున్నాం. కొద్ది రోజుల్లోనే ఆ న్యూ ఎనర్జీ పాలసీ అనౌన్స్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎనర్జీని డెవలప్ చేయడం కోసం ఏంటి పంప్ స్టోరేజ్ పవర్ కానీ, సోలార్ పవర్ కానీ, ఫ్లోటింగ్ సోలార్ కానీ, హైడ్రోజన్ పవర్ కానీ ఇత్యాది అనేక రకాలైనటువంటి ఆల్టర్నేటివ్ ఎనర్జీ, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయటం కోసం మేము సభలో చర్చించి న్యూ ఎనర్జీ పాలసీ అనౌన్స్ చేసి టెండర్స్ పిలవబోతా ఉన్నాం. ఓపెన్ టెండర్స్ పిలవబోతా ఉన్నాం. ఆ ఓపెన్ టెండర్స్ ద్వారా రాష్ట్రంలో ఒక సర్ప్లస్ పవర్ స్టేట్గా దీన్ని తయారు చేసి కేవలం ఇక్కడ రాష్ట్ర అవసరాల కోసమే కాకుండా దేశంలో ఇంకెక్కడైనా పవర్ అవసరం ఉంటే మనం అమ్ముకునే స్థాయికి, తద్వారా కొంత ఆదాయాన్ని సంపాదించే స్థాయి కూడా ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. సరే, మీరు చేసినటువంటి విధ్వంసం పవర్ సంబంధించి, ఉదాహరణకి భద్రాద్రి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు ఉద్దనంగా ప్రపంచం ఆల్రెడీ 2017 కల్లా చెప్పేసింది సూపర్ క్రిటికల్ ఎనర్జీ పోవాల బాయిలర్స్ అన్నీ. కానీ వీళ్ళు భద్రాద్రి పవర్ సంబంధించి సరే సబ్ క్రిటికల్ ఎనర్జీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టడం, దాని ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పడినటువంటి భారం ప్రతి సంవత్సరం ప్రతి నెల పడేటువంటి భారాన్ని చూస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోబోతా ఉన్నాం. సో ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో మేము ఆనాడు కూడా చెప్పాం, ఇటువంటి మీరు సబ్ క్రిటికల్ టెక్నాలజీ పోవద్దు, సూపర్ క్రిటికల్ టెక్నాలజీకే పోవాలని చెప్పి డిమాండ్ చేసినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోకుండా దీంతోనే పోవటం వలన ఈరోజు రాష్ట్రం మీద చాలా భారం పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ వల్ల అసలు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్స్ కూడా ఇచ్చే డిలే చేసింది. దీనివల్ల 7 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది. దీనివల్ల ప్రాజెక్ట్ వ్యయం పెరిగి రాష్ట్ర ప్రభుత్వం పైన భారం కూడా పడింది. అట్లాగే మీరు ఈ ప్రాజెక్టు వ్యయం 7,290 కోట్ల రూపాయలతో 20 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 7 ఏళ్లకు పైగా పట్టడమే కాకుండా తుది ప్రాజెక్టు వ్యయం వచ్చి 7,290 కోట్ల నుంచి 10,515 కోట్లు పెరిగింది. అంటే దాదాపు 3,220 కోట్లు, అంటే 44.24% అదనంగా దీనిపైన భారం పడింది. కేవలం ఇది సబ్ క్రిటికల్ టెక్నాలజీ కావటం వల్లనే, పర్మిషన్స్ ఇవ్వటానికి ఎవరు ముందుకు రాకపోవటం వల్ల డిలే అయ్యి చివరికి ఇంత భారం పడింది. పోనీ ఈ డిలే అయిన తర్వాత కూడా మీరు చేసిన తర్వాత కూడా దీని ద్వారా దాదాపు దీని లైఫ్ వచ్చేసి 25 to 30 years ఉంటుంది. ప్రతి సంవత్సరం వచ్చే పొల్యూషను, అట్లాగే ప్రతి సంవత్సరం 177 నుంచి 38 కోట్లు, అంటే దాదాపు 178 కోట్ల నష్టం ప్రతి సంవత్సరం దీనిపైన భారపడతాం. అంటే 25 సంవత్సరాల కాలంలో జరిగేటువంటి నష్టం 4,434 కోట్లు ఈ రాష్ట్ర ప్రజలపైన భారం పడేటువంటి అవకాశం. అంటే ఇదంతా కూడా భారం ఎవరి మీద పడుతుంది? మొత్తం ఇదంతా ప్రాజెక్ట్ కాస్ట్లో యాడ్ చేస్తే దాని ద్వారా ప్రొడ్యూస్ అయ్యేటువంటి పవర్ని లెక్కించి దాని యూనిట్లో డివైడ్ చేసి ప్రజలకు అమ్ముతారు. సో యూనిట్ ధర పెరుగుతూ ఉంది, ప్రజల మీద భారం వేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం మీ తప్పుడు ఆలోచన వల్ల, మీ స్వార్థ బుద్ధి వల్ల, మీకు కొన్ని
కొద్దిమంది వ్యక్తులకి మేలు చేయటం కోసం రాష్ట్ర ప్రజలపైన ఇంత భారం వేశారు. అట్లాగే అట్లాగే కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా పిలిచి ఇచ్చుంటే వేరే రకంగా ఉండేది. కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా ఇవ్వకుండా మీరు వాళ్ళకి అగ్రిమెంట్ చేసేసి డైరెక్ట్గా ఇచ్చేసి దానివల్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన చాలా భారం వేశారు. ఈ భారం వల్ల కూడా ఈరోజు మీకు ఆ రోజు పట్రోస్ జార్ఖండ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు అదే సమయంలో ఎన్టీపీసీ వాళ్ళు ప్రాజెక్ట్ చేసిన దానికి మన వాళ్ళు చేసిన దానికి తేడా కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. దానివల్ల కూడా ఆ రోజు టెండర్ పిలుచుంటే ఆ భారం కూడా పడేది కాదు. ఇకపోతే మీరు ఛత్తీస్గఢ్ ద్వారా చేసుకున్నటువంటి పవర్ అగ్రిమెంట్, ఈ పవర్ అగ్రిమెంటు ఛత్తీస్గఢ్ ద్వారా చేసుకున్న దాంట్లో కారిడార్కి ఉపయోగించిన కారిడార్పై 638.50 కోట్ల భారాన్ని కట్టాల్సి వచ్చింది. చేసుకుందే 1000 మెగావాట్ల కోసం ఒప్పందం. కారిడార్ కావాలని అడిగింది 2000 మెగావాట్ల కోసం అని అడిగారు. 2000 మెగావాట్ల కోసం అడిగినప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటే దానికి కట్టాల్సినటువంటి డబ్బులు కట్టకపోవడం వల్ల 261.34 కోట్ల రిలిక్విష్మెంట్ ఛార్జీలని విధించింది. దీన్ని టీజీ డిస్కమ్ సిఆర్సి ముందు సవాల్ చేశాయి. ఆ కేసు ఇప్పటికి కూడా నడుస్తాం. ఈ కేసు నడుస్తున్నటువంటి సందర్భంలోనే ఈ డబ్బులు కట్టలేదని చెప్పి మనకి పవర్ ఎక్స్చేంజ్లో పవర్ కొనడానికి మీకు అవకాశం లేదని ఒకరోజు ఆపేశారు కూడా. అటువంటి పరిస్థితిలో మన ఎనర్జీ డిపార్ట్మెంట్ వెంటనే హైకోర్టుకు వెళ్ళి దాని నుంచి ఆ రోజు వెంటనే వెసులుబాటు తెప్పించుకొని రావటం వల్ల ఆ పెను ప్రమాదం నుంచి బయటపడ్డాం. ఒకవేళ అదే కనుక కొనసాగి ఉంటే ఎక్స్చేంజ్లో మనం పవర్ కొనుక్కునే పరిస్థితే లేకుండా పోయేది. ఇది ఛత్తీస్గఢ్ పవర్కి సంబంధించి కారిడార్ పైన కట్టాల్సిన డబ్బులు, అట్లాగే 1000 మెగావాట్లు చేసుకున్న దాన్ని కూడా సంపూర్ణంగా తెచ్చుకోకుండా ఆపిన విధానం, ఈ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన భారంగానే మారాయి. లేకపోతే యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి చెప్తాం. యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి మనందరికీ తెలిసిందే, చాలా గొప్పలు చెప్పి ప్రాజెక్టు మొదలుపెట్టారు. మొదలుపెట్టిన ప్రాజెక్టుకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం ఆడ సభ పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పుడు 50% కోల్ ఇంపోర్ట్ చేసుకుంటామని, 50% కోల్ను ఇండిజినియస్గా వాడతామని చెప్పి మీరు గ్రామ సభ ద్వారా తీసుకున్న నిర్ణయంలో చెప్పటం వల్ల అది సబ్మిట్ చేసి తెచ్చినటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ని ఆ తర్వాత కాలక్రమంలో ఆ ఇంపోర్టెడ్ కోల్ని లేదు సంపూర్ణంగా ఇండిజినియస్ కోలే వాడుతున్నాం అని చెప్పారు. పూర్తిగా ఇండిజినియస్ కోలే వాడుతున్నాం అని చెప్పంలోనే ఎవరో పెద్ద మనిషి పోయి కోర్టులో కేసేసి మీరు తీసుకున్నటువంటి జరిపిన సభ తీసుకున్న నిర్ణయం అన్ని తప్పుడు సమాచారం వచ్చి తీసుకున్నారు, దీన్ని క్యాన్సిల్ చేయాల్సి వస్తే వాళ్ళే సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే వెంటనే స్పందించి మళ్ళీ గ్రామ సభ పెట్టి తీర్మానం చేసి పంపించామని పర్మిషన్ తీసుకుని ఉంటే వేరే రకంగా ఉండేది. ఇక దాన్ని పూర్తి గాలికి వదిలేశారు. గాలికి వదిలేస్తే ఆ తర్వాత అసలు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేవు కాబట్టి కన్స్ట్రక్షన్ బాయిలర్స్ అన్నీ ఆగిపోయింది. సమయం గడిచిపోతూ ఉంది, భారం పెరుగుతూ ఉంది, దానిపైన ఖర్చు కూడా పెరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రజాప్రభుత్వం, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే విషయాన్ని తెలుసుకొని రివ్యూ చేసిన తర్వాత ఆ పబ్లిక్ హియరింగ్ చేపించి సమాచారాన్ని పంపించి సస్పెండ్ చేసినటువంటి ఆ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెప్పించేసి వెంటనే ప్రొడక్షన్ కోసం కావాల్సిన చర్యలు తీసుకోబట్టి నెలవారీ వారాల వారి కూడా క్యాలెండర్ ఫిక్స్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం రేపొద్దున 7వ తారీఖు నాడు యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించి ఒక యూనిట్ని
800 మెగావాట్స్ వన్ యూనిట్ని మనం పవర్ గ్రిడ్కి అనుసంధానం చేసుకోకపోతా ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క అచీవ్మెంట్. ఆ రోజుల్లో యాదాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి ఆ జిల్లాలో పెట్టారు, గాలికి వదిలేశారు. దానిపైన ఆ ప్రాజెక్ట్ కాస్ట్ బిహెచ్ఎల్కి ఇచ్చారు, అప్పు తెచ్చారు, దాని భారం పెంచుకుంటూ పోయారు తప్ప దాని మీద మానిటర్ చేయటం కానీ రివ్యూ చేయటం కానీ చేయకుండా గాలికి వదిలేయటం వలన దానివల్ల పెరిగినటువంటి భారం కూడా చాలా పెద్ద ఎత్తున. ఈ విషయాలన్నీ మీకు తెలియాలనేటువంటి ఆలోచనతోనే నేను మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. మిత్రుడు ఇప్పుడు ఏంటి మళ్ళీ అడిగారు, ఛత్తీస్గఢ్కి సంబంధించి ఛత్తీస్గఢ్ సరఫరా చేసే విద్యుత్ కాంట్రాక్ట్ సామర్థ్యం 1000 మెగావాట్లు. దానికంటే ఎప్పుడు తక్కువగా ఉండడంతో టీజీ డిస్కమ్స్లు పీజీసీఎల్ ఉపయోగించిన కారిడార్పై 638.50 కోట్ల భారాన్ని మోపాయి. తెలంగాణ లాంగ్ టర్మ్ కారిడార్కు బదులుగా షార్ట్ టర్మ్ కారిడార్ చేసుకుంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు. 2, చేసుకున్న ఒప్పందం 1000 మెగావాట్లు అయితే 2000 మెగావాట్ల కోసం కారిడార్ పొందాలని ప్రభుత్వం డిస్కమ్లను ఆదేశించింది. అదనంగా 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం ఛత్తీస్గఢ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అదనపు 1000 మెగావాట్ ట్రాన్స్మిషన్ కారిడార్ను వదులుకోవటానికి టీజీ డిస్కమ్లు 15/2/2018న పీజీసీఎల్ని అభ్యర్థించాయి. కానీ డిస్కమ్లపై 261.30 కోట్ల రిలిక్విష్మెంట్ అంటే వదులుకోవటానికి మీరు ఈ ఫీజు కట్టాలని చెప్పి అడిగారు. సో వదులుకుంటాం అన్నారు కానీ వాళ్ళు అడిగిన ఫీజు కట్టలేదు, అది అట్లాగే పెండింగ్ ఉంది.